వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ఇది 25 కిలోల మటను. రుచికి తగ్గ సాల్ట్, కొద్దిగా ఫుడ్ కలర్ అనమాట, ఒక డబ్బా, చిన్న డబ్బా, ఒక పిడికెడు లవంగాలు, 2 పిడికిళ్ళు సాజీరా, 2 పిడికిళ్ళంతా చెక్క అనమాట. రెండు పిడికిళ్ళంతా ఇలాచి పౌడర్, హాఫ్ కేజీ అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పావు కేజీ అంతా పచ్చిమిరపకాయల పేస్ట్, హాఫ్ కేజీ అంతా కారం పొడి. ఎందుకంటే ఇది 25 కిలోల మటన్ బిర్యానీ కదా, పడుతుంది, హాఫ్ కేజీ పడుతుంది. ఇది 2 కిలోల ఉల్లిగడ్డ ఫ్రై అనమాట. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇందులో కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఇదంతా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పీసులకు బాగా కారం ఇవన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. కలిసిందా లేదా ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 10-12 పెద్ద నిమ్మకాయలు అన్నమాట, రసం పిండుకోవాలి. 2 కేజీలంతా పెరుగు అనమాట. ఎందుకంటే నిమ్మకాయలు తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి పెరుగు ఎక్కువ వేసుకుంటున్నాము. 2 కిలోలంతా పెరుగు వేసుకుంటున్నాం అనమాట. 25 కిలోల బియ్యము, 25 కిలోల మటను, అందుకనే పెరుగు ఎక్కువ వేసుకొని కలుపుకుంటున్నాం అనమాట మటన్లో. ఇది 25 కిలోలు అనమాట మటను. ఇదంతా బాగా కలిసేదాకా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి, 1 కేజీ అంతా ఆయిల్, 1 మగ్గెడు వేడి నీళ్ళు అనమాట. చల్లనీళ్ళు పోయదు, వేడి నీళ్ళు పోసుకోవాలి ఇది కలుపుకోవడానికి. ఎందుకంటే పీసు ఉడకాలే కదా, అందుకనే నీళ్ళు పోసి పెట్టుకోవాలి ఇట్లా కలపడానికి. ఇది 75% బాస్మతి రైస్ ఉడికించుకుంది అన్నం అనమాట. 75%కే వంపుకోవాలి. వంపి ఈ విధంగా మటన్ మీద వేసుకోవాలి అన్నం. ఇప్పుడు మంచి నూనె అనమాట, 1 పావు కేజీ అంత మంచి నూనె, 1 పావు కేజీ నెయ్యి పైనుండి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి గట్టిగా తడుపుకొని ఈ విధంగా సైడ్లకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది దమ్ బిర్యానీ కాబట్టి గాలి పోకుండా ఉండాలి. దీనిపైన నుండి ప్లేట్ పెట్టుకోవాలన్నమాట ఇట్లా. ఇది ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టి నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పులు కూడా ప్లేట్ పైన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది ప్లేట్ తీసి నిప్పులతోటి నిదానంగా పక్కకు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది 25 కేజీల బిర్యానీ. ఈ విధంగా కలిపి చూసుకోవాలి. కలపొద్దు, ఇట్లా స్పూన్ తోటి చూసుకోవాలన్నమాట. నీరుందా లేదా చూసుకోవాలి మధ్యలో. ఇట్లా పొడి పొడి ఉంది కాబట్టి ఇప్పుడు దమ్ బిర్యానీ రెడీ అయినట్టు అనమాట. ఈ విధంగా తీసుకోవాలి. నిదానంగా పక్క మీద తీసుకోవాలి, పక్క సైడ్ నుండే తీసుకోవాలి. రైస్ కూడా మొత్తము రైసు పీసులు ఒక్క సైడ్లోనే వస్తాయి అన్నమాట. ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఈ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ బిర్యానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.